శ్రీమన్మహాభారతము 349వ రోజు. ఓం అస్మద్గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమన్మహాభారతము ఆదిపర్వము 212వ అధ్యాయము ద్వారా సూతమహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ రాజా, అర్జునుడు బ్రాహ్మణునితోని ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఓ బ్రాహ్మణోత్తమా, మీరు నాతో పాటు రండి. మీ ధనాన్ని, మీ గోధనాన్ని దొంగిలించినటువంటి వారు, ఆ దొంగలు చాలా దూరంగా పోయే లోపలే మనం అక్కడికి చేరుకోవాలి. అపహరింపబడినటువంటి మీ గోధనాన్నంతటిని కూడా మళ్ళీ నేను మీకు అప్పగిస్తా అని అర్జునుడు ఆ బ్రాహ్మణోత్తముడితో చెప్పి ధనుస్సును కవచాన్ని ధరించి ధ్వజముతో అలంకరింపబడినటువంటి తన రథాన్ని అధిరోహించి దొంగలను వెంబడించి బాణాలతో వారిని నాశనము చేసి ఆ గోధనాన్నంతటిని కూడా జయించి మళ్ళీ రాజ్యానికి మళ్లించాడు. బ్రాహ్మణునికి బ్రాహ్మణం సముపాకృత్య యశః ప్రాప్య చ పాండవః తతస్తత్ గోధనం పార్థః దత్వా తస్మై ద్విజాతయే. ఇక ఆ గోధనాన్నంతటిని కూడా బ్రాహ్మణునికి అప్పగించి సవ్యసాచి అయినటువంటి అర్జునుడు అద్భుతమైనటువంటి కీర్తిని పొంది తన నగరానికి తిరిగి వచ్చాడు. ఆ తర్వాత సోభివాద్య గురూన్ సర్వాన్, పెద్దలందరికీ నమస్కరించి వారందరి యొక్క అభినందన పొందిన తర్వాత ఇక ధర్మరాజు దగ్గరికి వెళ్ళాడు అర్జునుడు. వెళ్ళి, ఓ ప్రభూ, నేను మీరు ఏర్పరిచినటువంటి నియమాన్ని భంగం చేశాను. మీరు ద్రౌపదీదేవి కలిసి ఉన్నప్పుడు భవనములోనికి రాకూడదు అనేటటువంటి నియమాన్ని భంగం చేశాను. అందుకని వనవాసో గమిష్యామి, ఇప్పుడు నేను మన నియమానుసారం వనవాసానికి వెడతాను అని అర్జునుడు అనగానే ధర్మరాజు మనస్సులోనే దుఃఖిస్తూ గద్గద స్వరముతో ఈ రకంగా అంటూ ఉన్నాడు. అర్జున, ఎందుకట్లా నిర్ణయం తీసుకుంటున్నావు? నువ్వు నా మాటను కనుక ఆచరించదలిస్తే, ధర్మ మర్యాదను పాటించేటటువంటి నువ్వు నా మాటను కనుక ఆచరించాలి అని అనుకుంటే ఇదిగో చెప్తున్నాను విను. నా భవనములోనికి నువ్వు ప్రవేశించి నాకు అయిష్టాన్నేమీ నువ్వు కలిగించలేదు. నువ్వు నా భవనములోనికి ప్రవేశించడాన్ని నేను సమ్మతించాను. నా హృదయంలో కూడా ఎట్లాంటి అప్రియము, అయిష్టము కలగలేదు నీ ప్రవేశం వలన. అయితే హో అర్జున, గురోః అనుప్రవేశో హి నోపఘాతో యవీయసః యవీయసోనుప్రవేశః జ్యేష్ఠస్య విధిలోపకః. అన్న తన భార్యతో ఉన్న సమయములో తమ్ముడు ప్రవేశించటం అనేటటువంటిది ధర్మమే. కానీ తమ్ముడు తన భార్యతో ఉన్నటువంటి సమయములో అన్న ఆ భవనాన్ని ప్రవేశించటం అనేటటువంటిది అధర్మం. ఆ రకంగా నువ్వు నా భవనములోనికి ప్రవేశించటం ధర్మమే అర్జున. నీ బుద్ధిని వనవాసము నుండి మరలించు, నేను చెప్పినటువంటి మాటలను ఆచరించు. అర్జున, నీలో నహితే ధర్మలోపోస్తి, నీలో ధర్మలోపం అనేటటువంటిది ఏమాత్రమూ లేదు. నువ్వు నన్ను తిరస్కరించనూ లేదు అని ధర్మరాజు అనగానే అర్జునుడు ఈ రకంగా అంటూ ఉన్నాడు. ప్రభు,
ధర్మాచరణం అనేటటువంటిది నిష్కపటముగా చెయ్యాలి, నిష్పక్షపాతముగా చెయ్యాలి అనేటటువంటిది నీ నుండే నేను చాలాసార్లు విన్నాను. నా ఆయుధాల మీద, నా శస్త్రాల మీద ఒట్టు వేసి చెబుతూ ఉన్నాను, విను. నేను నా సత్యాత్ విచలిష్యామి, సత్యము నుండి చెలించను, నేను ధర్మము నుండి చెలించను. ఓ ధర్మజ, ఓ కీర్తివర్ధనుడా, నీచే నేను ఆజ్ఞను పొందాలి. నీ ఆజ్ఞకు భిన్నంగా నేను ఏ పని చెయ్యను. కనుక నన్ను ఆజ్ఞాపించు, నేను వనవాసానికి వెళ్ళాలి అని అర్జునుడు ధర్మరాజు ద్వారా తన వనవాసానికి ఆజ్ఞను పొంది వనవాస దీక్షను తీసుకొని 12 సంవత్సరాలు వనవాసము చేయటం కోసమని బయలుదేరాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం. శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం. శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ, శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు. అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ, సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు, మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3 కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి, సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా,
ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక, హో శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.